హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ సరిత అండి. నేను ఈరోజు మీకు ఫ్లవర్ వాజ్ ఎలా తయారు చేయించాలో చూపించబోతున్నాను. దీంట్లో వచ్చేసి ఫ్లవర్ చాలా బాగుంటుందండి. మీకు చూసినట్లయితే తెలుస్తుంది ఎలా ఉంది అనేది. నేను చెప్పడం కాదు, జస్ట్ నేను మీకు వీడియోలో చూపించే విధంగా సర్కిల్స్ కట్ చేసుకొని కటింగ్ అన్నీ ఒకటే సేమ్ మెథడ్లో ఉంటాయండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మనము కొంచెం దృష్టి పెడితే అదే వస్తుంది. నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే ఏదో ఒక టాపిక్ చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. స్త్రీ కంట నీరు వస్తే కనుక ఏ స్త్రీ అయినా ఏడ్చినా బాధపడినా దాని ప్రతిఫలం ఎలా ఉంటుందంటే, గృహంలో కానీ వ్యాపారంలో కానీ సముదాయంలో కానీ భార్య, కూతురు, చెల్లెళ్ళు, సేవకురాలు ఎవరైనా సరే కంట తడి పెడితే శ్రీ మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళి తన అక్క జ్యేష్ఠదేవిని పంపిస్తుంది తెలుసా. కన్నీరు ఆడపిల్ల శపిస్తే 100 యాగాలు చేసినా ఆ శాపం తొలగదంట అండి. ఇది నాకు కూడా తెలియదు, పండితులు చెప్పినటువంటిది. నేను ఒక బుక్లో చదివాను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మ్యాక్సిమం అంతవరకు వీలవుతే అంతవరకు ఇంట్లో స్త్రీలని ఏడిపించకుండా హ్యాపీగా చూసుకుంటూ ప్రతి ఒక్కరిని, భార్యనే కాకుండా ఇంకెవరినైనా సరే ఎవరిని ఏడిపించకుండా బాగా చూసుకుంటారని కోరుకుంటూ, ఆడపిల్ల వెంట ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నా ఇంటెన్షన్ అండి. నాకు 2 అబ్బాయిలే, నేను అమ్మాయిని. కాకపోతే నేను చెప్తున్నాను, నాకు తెలుసు ఏంటి అనేది ఆ బాధ. కాబట్టి వీడియోలో చూసిన విధంగా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. మీరు చేసే సబ్స్క్రైబర్స్ మరి కొన్ని వీడియోస్ని మేక్ చేయడానికి తోడ్పడుతుంది.